వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ పూర్తయిందని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒకవేళ మరోసారి ఆదేశిస్తే తదుపరి విచారణ కూడా చేస్తామని సుప్రీంకి సిబిఐ వివరణ ఇచ్చింది. వివేకా కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. కానీ కేసు వాదిస్తున్న లాయర్ గైర్హాజరు కావడంతో విచారణ పాస్ ఓవర్ చేసింది. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ల వాదనల సందర్భంగా సిబిఐ వివరణ ఇస్తూ కేసు విచారణ పూర్తయిందని స్పష్టం చేసింది. అందుకే వివేకా హత్య కేసు విచారణ పూర్తి అయితే బాధ్యులుగా ఎవరిని గుర్తించినట్లు, హత్య వెనుకున్న సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎందుకు హత్య చేశారు, సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఓసారి విచారణ చేస్తామని చెప్పడం వెనుకున్న ఆంతర్యం ఏమిటి, ఈ కేసు వివరాల బయటకు ఎందుకు చెప్పడం లేదు, ఇలా రకరకాల సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. మొదట వివేక గుండెపోటుతో మరణించారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి సందేహం వ్యక్తం చేయడంతో ఇది హత్య కేసుగా నమోదై పోస్టుమార్టం జరిగింది. అప్పట్లో ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ హత్య వెనుక ఉన్నారంటూ ప్రచారం చేసింది వైసీపీ. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ కేసుపై సిట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ కేసు చుట్టూ వివాదాలు అలుముకోవడంతో దీనిని సిబిఐకి అప్పగించక తప్పలేదు. వివేకానంద హత్య కేవలం రాజకీయ కారణాలతో మాత్రమే కాదని, దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయని, వివేకానంద రెండవ భార్య, ఆస్తుల వ్యవహారాలు, రాజకీయ కక్షలు ఇవన్నీ ఈ హత్య వెనుక ఉన్నాయి అనే క్యాంపెయిన్ బలంగా నడిచింది. అన్నిటికీ మించి 2019లో కడప ఎంపీగా వివేకానంద పోటీ చేయకుండా అడ్డుకోవటానికి ప్రయత్నించి విఫలమై చివరికి ఆయన్ను పూర్తిగా తొలగించేందుకే ఈ హత్య చేశారని మరికొన్ని వాదనలు వినిపించాయి. వైఎస్ జగన్ సోదరుడు అవినాష్ రెడ్డిని నిందితుడుగా ఈ కేసులో చేర్చారు. అంతేకాకుండా వివేకానంద అనుచరుడు దస్తగిరి ఈ హత్యకు ప్లాన్ చేశారనేటువంటి ఆరోపణలతో అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అలాగే అవినాష్ రెడ్డి తండ్రి కూడా ఈ కేసులో కీలక నిందితుడిగా అరెస్ట్ అయ్యారు. అవినాష్ రెడ్డికి మాత్రం బెయిల్ వచ్చింది. 2024 ఎన్నికల్లో వివేకా హత్య కేసు ఎలక్షన్లో ప్రతిపక్షాలకు ప్రచార అస్త్రంగా మారింది. హూ కిల్డ్ బాబాయ్ అనే నినాదం ఓటమికి ఓ కారణమైంది. అవినాష్ రెడ్డిని రక్షించడానికి వివేకా హత్య కేసు మకిలి తమకు అంటకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారనే టాక్ ఉంది. ప్రధానంగా ఈ హత్య జగన్కి, ఆయన భార్య భారత్కి తెలిసే జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు సిబిఐ దర్యాప్తులో బయటపడాల్సిన విషయాలు ఇవే. అవినాష్ రెడ్డికి వివేకానంద హత్యతో నేరుగా సంబంధం ఉందా లేదా? వివేకా హత్య గురించి జగన్కి, భారత్కి ముందే తెలుసా? జగన్ భారతీయులకు ఈ హత్యతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉందా? సిబిఐ విచారణలో వీటికి సమాధానం చెప్పాల్సి ఉంది. అవినాష్ రెడ్డికి హత్యతో సంబంధం ఉందని, జగన్కి, భారత్కి తెలిసే ఇదంతా జరిగిందని వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి ఆరోపిస్తున్నారు. ఆమె ఆరోపించిన విధంగానే అవినాష్ రెడ్డికి ఈ హత్యతో సంబంధం ఉందని సిబిఐ విచారణలో గనక తేలితే తెలుగు రాష్ట్రాల్లో మరో పెను సంచలనం తప్పదు. రాజకీయంగా కూడా జగన్కి వివేకా హత్య రూపంలో మరొకసారి ఎదురు దెబ్బ తగలక మానదు.